తెలంగాణలో క్షుద్ర పూజల చుట్టూ రాజకీయం నడుస్తోంది. హరీష్ రావు తాంత్రిక పూజలు చేయిస్తున్నారు అని కాంగ్రెస్ నేతలు ఆరోపించడంతో ఆయన లీగల్ నోటీసులు పంపించారు. హరీష్ రావు నోటీసులపై కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. హరీష్ రావు గారు మన రాష్ట్రంలో కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో క్షుద్ర పూజలకి ఆనవాయితీగా పేరుబడిలో ఉన్నటువంటి గుళ్ళలో పూజలు చేశారు. మంచి కోరుకోకుండా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకోకుండా వేరే రకమైనటువంటి కోరికలు కోరినారు. కాబట్టి దాని మీద వారు స్పష్టత ఇవ్వాలని అడగడం జరిగింది. ఇక్కడ ఏం పూజలు చేశారు, ఏం కోరుకున్నారో హరీష్ రావుకు స్పష్టత ఇవ్వాలి. గుప్తంగా అలాంటి నానుడినటువంటి గుళ్ళలో పూజలు చేయడాన్నే మేము ఆక్షేపించాం. నాకు లీగల్ నోటీస్ ఇచ్చినారు. సరైన సమయంలో జవాబు చెప్తాను. కానీ ఇలాంటి పూజలు రాష్ట్రానికి శ్రేయస్కరం కాదనే మాట మాత్రం నిన్న చెప్పడం జరిగింది. దానికి వారు లీగల్ నోటీస్ ఇచ్చినారు, దానికి జవాబు ఇస్తాం. హరీష్ రావు క్షుద్ర పూజలు ఎందుకు చేసినావు అని అంటే లీగల్ నోటీసులు పంపిస్తున్న పరిస్థితి. నాకు, మా పిసిసి ప్రెసిడెంట్కు, మా రామ్మోహన్కు ఎవ్వరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకు లీగల్ నోటీసులు పంపిస్తున్నాం. డెఫినెట్గా లీగల్గా దాన్ని ఫైట్ చేస్తాం, దాన్ని ఎదుర్కొంటాం. ఎందుకంటే మీ హయాంలో లీగల్ నోటీసులు కాదు, కేసులు పెట్టి జైలు వేస్తేనే పోయిన వాళ్ళం రా నాయనకి, ఇదేం పెద్ద సమస్య కాదు. బట్ ఎందుకు భయపడుతున్నావు? భయపడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది నీకు? ఆలోచించుకో. చేస్తున్నవన్నీ మా దృష్టికి వస్తేనే దాన్ని ఎలా బహిర్గతం చేసిన పరిస్థితి, దానికి ఉలిక్కి పడుతున్నావు. నేను అంటున్నా, ఇలా కాళీ దగ్గరికి పోయినావు, అమ్మవారికి దగ్గరికి పోయినావు కదా, అమ్మ మీద ప్రమాణం చేసి నేను అక్కడ ఏ పూజలు చేయలేదని నువ్వు ప్రకటిస్తావా? శాతనైతే సిగ్గు శరం ఉంటే, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉంటే విమర్శలను, ప్రతి విమర్శలు అనేది సర్వసాధారణం. విమర్శను హుందాగా తీసుకుని దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిండు. ఇంతప్పుడు 6 ఫీట్లు ఉన్నాడుగా. ఎవరు స్క్రిప్ట్ ఇస్తే చదువుతున్నావు? ప్రవీణ్ కుమార్, హరీష్ రావు గారు సమాధానం చెప్పేయండి. నేను ఇందుకు పోయినా, ఇట్లా పోయినా, కుటుంబంతో పోయినా, లేకపోతే ఇంకొకరితో పోయినా, ఇది చేసినా అని చెప్పాలి. కానీ లేదు అరే చెప్పురు ఆయన సమాధానం చెప్పు. నువ్వు సమాధానం చెప్పలేక ఇరుకునబడి కాలుగాలిన పిల్లాక ప్రవీణ్ కుమార్ను కలవకుండా బొక్కలేస్తే బోపో అనేటట్టు తయారైందని ఆయనతోటి స్టేట్మెంట్లు ఇప్పించి లీగల్ నోటీసులు పంపిస్తే వాట్ నాన్సెన్స్. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఈయన ఒక 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ఆయన, ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణను నిగ్గు తేల్చడానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పలేక, చేయలేక లీగల్ నోటీసులు ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఏం పద్ధతి ఇది? ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో మేము కూడా విమర్శలు చేసినాం, మేము కూడా విమర్శలు ఎదుర్కొన్నాం. దానికో పద్ధతి ఉంటుంది. రాహుల్ గాంధీ, ఈ పోటుగాడు రాహుల్ గాంధీని ఆడతాడు. రాహుల్ గాంధీ ఇన్ని రోజులు పోయింది కదా, ఎవరు చెప్పాలి? నీవెంత, నీ బిసాత్ ఎంత, నీ స్థాయి ఏంది,